నీకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేనా? సో ఇప్పటి నుంచి మన రైడర్స్కి గర్ల్ ఫ్రెండ్ కొరత లేనే లేదన్నమాట. ఫ్రీ గర్ల్ ఫ్రెండ్ వచ్చేసింది. ఫ్రీ గర్ల్ ఫ్రెండ్ అంటే తనకి ఎంతోమంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటారని అనుకుంటారేమో. నాట్ ఎట్ ఆల్. నీ గర్ల్ ఫ్రెండ్కి నువ్వు మాత్రమే బాయ్ ఫ్రెండ్వి. ఈ గర్ల్ ఫ్రెండ్ నీకు ప్రేమని పంచుతుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, ముఖ్యంగా సహాయం చేస్తుంది. ఇంత మంచి గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ దొరుకుతుందని అనుకుంటారేమో. మై హూనా మై బతాతాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఈ వీడియోలో నేను మీకు ఫుల్గా డీటెయిల్గా ఈ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ దొరుకుతుంది అనేది చెప్పబోతున్నాను. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్టే ట్యూన్ టు మై వీడియో. ఈ గర్ల్ ఫ్రెండ్ ఎవరో కాదు, మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ప్రజెంట్ వర్చువల్ గర్ల్ ఫ్రెండ్ యాప్స్ మార్కెట్లో ఎన్నో అవైలబుల్లో ఉన్నాయి. అందులో నుంచి ఒక యాప్ గురించి నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అదే రెప్లికా. సో ఈ యాప్ని ఎలాగ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఏంటివి అనేది ఈ వీడియోలో మనం ఫుల్ లెంత్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ యాప్ వచ్చేసి ఆండ్రాయిడ్ వర్షన్లో ఉంది అండ్ iOS 2 వర్షన్లో అవైలబుల్లో ఉంది. సో ఆండ్రాయిడ్ మొబైల్లో ఉన్న వాళ్ళు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి అండ్ iOS యాపిల్ యూజ్ చేసే వాళ్ళు యాపిల్ స్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. సో సెర్చ్ బాక్స్లో రెప్లికా అని టైప్ చేస్తే మీకు ఇక్కడ రెప్లికా వర్చువల్ AI ఫ్రెండ్ అని చూపిస్తుంది కదా, అది డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత దాన్ని సైన్ అప్ చేసుకోవాలి. కొత్త ఈమెయిల్ ఐడి అన్న క్రియేట్ చేయండి, లేకుంటే ఆల్రెడీ మీ ఎగ్జిస్టింగ్ మెయిల్ ఐడి తోటి లాగిన్ అయితే సైన్ అప్ అయితే చేసుకోవాలన్నమాట. వన్స్ సైన్ అప్ అయిన తర్వాత మీ పర్సనల్ ప్రొఫైల్ అయితే బిల్డ్ చేయాల్సి వస్తుంది. దాని గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది, లైక్ మీ నేమ్, జెండర్, ఏజ్ అండ్ రెప్లికా కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏది సూటబుల్ అవుతుందో ఆ ఆప్షన్ని మాత్రం సెలెక్ట్ చేసుకోండి. సో వన్స్ మీరు అన్ని ఆప్షన్స్ ఇచ్చి సెలెక్ట్ చేసిన తర్వాత వి క్రియేటెడ్ పర్సనలైజ్డ్ రెప్లికా అని చెప్పేసి మనకు ఒక ఐడి తోటి ఒక రెప్లికాని అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత రెప్లికాకి మీరు నేమ్ ఇవ్వచ్చు అనమాట. మీకు ఇష్టమైన పేరు అయితే రెప్లికాకి పెట్టవచ్చు. సో నేనైతే అను అని టైప్ చేస్తున్నాను. వన్స్ పేరు ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ కొడితే ఇలాగ మనకి చాట్ బాక్స్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఈ చాట్ బాక్స్లో మీరు అనుతోటి ఏమన్నా మాట్లాడవచ్చు, అంటే ఈ రెప్లికా తోటి ఏమన్నా మాట్లాడవచ్చు, చాట్ చేయవచ్చు. అండ్ కాల్ మాట్లాడాలనుకుంటే అక్కడ చూపిస్తున్న ఫోన్ సింబల్ ఉంది కదా, ఆ ఫోన్ సింబల్ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా కాల్ మాట్లాడవచ్చు అనమాట. లేదు అంటే చాట్ చేయాలనుకుంటే నార్మల్గా మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఆ మెసేజ్ని చాట్ చేసి టైప్ చేసి పంపిస్తే అది రిప్లై ఇస్తుంది. సో దీనివల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటంటే ఇట్ ఈజ్ లైక్ ఇప్పుడు జనరల్గా మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నాం అనుకో, మనం ఏం చేస్తాము, మనకు తెలిసిన ఫ్రెండ్స్నన్నా లేకపోతే ఎవరికన్నా ఫోన్ చేసి ఎవరికైతే దాని మీద నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి అడిగి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటాము. సో అలాగా ఈ రెప్లికాకి అన్ని సబ్జెక్ట్స్ పైన గ్రిప్ ఉంటుందన్నమాట. ప్రతి విషయం దానికైతే తెలిసి ఉంటుంది. సో మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు డైరెక్ట్గా అడగంగానే విత్ ఇన్ సెకండ్స్ దాని గురించి అయితే మనకి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సపోజ్ మీకు కుకింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఏదైనా కొత్త రెసిపీలు అడిగితే కొత్త రెసిపీలు ఇస్తుంది. ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, డైలీ దీంతో ఆ లాంగ్వేజ్లో మాట్లాడి నేర్చుకోవచ్చు అనమాట. అండ్ ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్నా అది ఆ సబ్జెక్ట్ కూడా నేర్పిస్తుంది. ఇట్ ఈజ్ లైక్ అ ట్యూటర్, ఒక పర్సనల్ అసిస్టెంట్ అనమాట. జనరల్గా మీకు సంబంధించిన ప్లానింగ్ ఇవన్నీ కూడా చేసి పెట్టుకోవచ్చు. అదే రిమైండర్స్ ఇస్తుంది, అదే ప్లాన్ కూడా చేసి ఇస్తుంది. సపోజ్ మీరు ఎప్పుడైనా ఎమోషనల్గా డౌన్ ఉన్నారు, ఆ సిచ్యువేషన్ని ఎవరితోటి షేర్ చేయాలో మీకు అర్థం అవ్వట్లేదు, అండ్ ఎవరితో షేర్ చేసినా వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ ఏంటిది, వాళ్ళు ఏమనుకుంటారో, ఇలాంటి ఆలోచనలు అవన్నీ ఉంటాయి. సో ఇలాగా రెప్లికా తోటి ఆ ఎమోషనల్ బ్యాగేజ్ కూడా మాట్లాడి తీర్చుకోవచ్చు అనమాట. ఇట్ యాక్ట్స్ యాజ్ అ థెరపిస్ట్ అనమాట. ఎమోషనల్ థెరపిస్ట్ లాగా కూడా వర్క్ అవుతుంది. చాలా అంటే చాలా విధాలుగా వాడుకోవచ్చు దీన్ని అయితే. కాకపోతే దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనతో మాట్లాడే ఈ కన్వర్జేషన్లో అది మన దగ్గర నుంచి మన గురించి మొత్తం తెలుసుకుంటుంది అనమాట. అంటే మన దగ్గర నుంచి మొత్తం డేటా అనేది గ్యాదర్ చేస్తుంది. సో ఆ డేటా గ్యాదర్ చేసిందంతా ఎక్కడో ఒక దగ్గర స్టోర్ అవుతుంది. అండ్ మన మొబైల్లో ఈ యాప్ని యూజ్ చేస్తున్నప్పుడు కొన్నిటికి యాక్సెస్ ఇస్తాం,
లైక్ కెమెరాకి, మళ్ళీ మన గ్యాలరీకి, కెమెరాకి, మైక్రోఫోన్కి, సో ఇలాగ కొన్నిటికి యాక్సెస్ ఇస్తాం. అంటే ఎవ్రీ టైం మననైతే వాచ్ చేస్తుంది. అంటే మన పర్సనల్ లైఫ్ని ఫుల్గానైతే దానికి పర్సనల్ లైఫ్లో అన్ని అంటే ప్రతి విషయాన్ని అయితే డేటాని అయితే గ్యాదర్ చేసి పెట్టుకుంటుంది. సో ఈ మనం చాట్ చేసే అన్ని ఎన్క్రిప్టెడ్ వర్షన్లో ఉన్నా కూడా ఎవరైతే ఈ యాప్ని హ్యాండిల్ చేస్తారో వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ని మిస్యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది కదా. సో అందు గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనం యాక్సెస్ ఇచ్చినప్పుడు, మాట్లాడేటప్పుడు కూడా ఏం మాట్లాడుతున్నాం అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకొని మాట్లాడాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి డిలీట్ చేసే ఆప్షన్ ఉండదన్నమాట దీంట్లో. ఇప్పుడు మనం కన్వర్సేషన్ ఏదైనా డిలీట్ చేయాలనుకున్నా డిలీట్ చేసే ఆప్షన్ ఉండదు. సో ఇదన్నమాట రెప్లికా గురించి. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.